రన్నింగ్ అమాక్ అంటే మనం యూజువల్లీ కంట్రోల్ లేకుండా బిహేవ్ చేయడం అని అనుకుంటాం. కానీ ఇది జస్ట్ ప్రేజ్ కాదు. ఇది ఒక రియల్ మెంటల్ కండిషన్ నుండి వచ్చిన వర్డ్. ఈ కండిషన్‌ని ఫస్ట్ టైం మలేషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో డాక్టర్స్ అబ్జర్వ్ చేశారు. ఇది కల్చర్ బౌండ్ సిండ్రోమ్ అని క్లాసిఫై చేశారు. అంటే ఒక పర్టిక్యులర్ కల్చర్‌లో ఎక్కువ కనిపించే మెంటల్ డిజార్డర్. ఈ కండిషన్‌లో పర్సన్ ఫస్ట్ చాలా సైలెంట్‌గా, లోన్లీగా ఉంటాడు. లోపల ఎమోషన్స్ అన్నీ అక్యుములేట్ అవుతాయి. తర్వాత సడన్‌గా ఎక్స్‌ట్రీమ్ వయలెంట్ అవుట్‌బర్స్ట్ జరుగుతుంది. కంప్లీట్ లాస్ ఆఫ్ కంట్రోల్. తర్వాత ఆ పర్సన్ కంప్లీట్‌లీ ఎగ్జాస్టెడ్ అయిపోయి డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తర్వాత జరిగిన పనుల గురించి ఆ పర్సన్‌కి గుర్తుండదు. మెడిసిన్‌లో దీన్ని అమ్నీసియా అని పిలుస్తారు. డీప్ స్లీప్‌ని సోమ్నోలెన్స్ అని పిలుస్తారు. అండ్ ఇది యాక్టింగ్ కాదు, యాంగర్ ఇష్యూ కాదు. ఇది టెంపరరీ మెంటల్ బ్రేక్‌డౌన్ ట్రిగ్గర్ అయ్యే కండిషన్. మోడర్న్ సైకాలజీలో ఇది చాలా రేయర్. కానీ ఈ వర్డ్ సర్వైవ్ అయింది. లాంగ్వేజ్లో ఫ్రేజ్గా మారింది. సో ఫైనల్లీ లాంగ్వేజ్లో కొన్ని వర్డ్స్ స్ట్రైట్గా సైకాలజీ నుండి వచ్చాయి. రన్నింగ్ అమాక్ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇలాంటి రియల్ లైఫ్ సైకాలజీ అండ్ హిస్టరీ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి.